ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డే 5 ఆఫ్ టుడేస్ ప్రామిస్. ఈ రోజు ఈ వీడియోలో దేవుడు మీతో మాట్లాడమంటున్న మాట చెప్పేదానికంటే ముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగబోతున్నా. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, మీరు రక్షించబడి బాప్తిసం తీసుకున్నారా? లేదంటే రక్షణలోకి వద్దామని ఎదురు చూస్తున్నారా? లేకపోతే రక్షణలోకి ఇంకా రాలేదు బట్ వద్దాం అనుకుంటున్నాను, వేస్ తెలియట్లేదు అనే ఈ ఫేజ్లో ఉన్నారా? మీరు ఏ కేటగిరీలో ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో దేవుడు మాట్లాడమంటున్న మాట ఏంటి అంటే, నువ్వు రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నావా? చాలామంది ఇక్కడ తప్పు చేస్తూ ఉంటారు. రక్షణ పొంది బాప్తిసం తీసుకోకుండా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. తర్వాత బాప్తిసం తీసుకోవచ్చులే, ఇంకా టైం ఉంది, నేను ఇంకా చిన్నపిల్లోడిని, ఇంకా చిన్నపిల్లని అని చాలా టైం వేస్ట్ చేస్తుంటారు. మెయిన్గా ఏంటంటే యవనస్తులు ఈ కాలంలో, ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది యవనస్తులు రక్షణ పొందుతున్నారు, మారు మనసు పొందుతున్నారు, కానీ బాప్తిసం తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు అని వాళ్ళని అడిగితే, అక్క ఇంకా మాది 17 ఇయర్సే, 18 ఇయర్సే, 20 ఇయర్సే, ఇప్పట్లోనే బాప్తిసం తీసుకొని ఏం చేస్తాం, ఇంకా మాకు లైఫ్ చాలా ఉంది కదా అంటున్నారు. గైస్, నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. సమయం ఉన్నప్పుడే మన జీవితంలో పనులు అనేది సక్రమంగా చేసుకోవాలి. ఇప్పుడు మన జీవితంలో సమయం అయిపోయిన తర్వాత, వన్స్ మన కాలం అయిపోయిన తర్వాత బాప్తిసం తీసుకోవాలన్నా, లేదంటే కనుక మారు మనసు పొంది ఆయన దగ్గరికి చేరాలన్నా చేరలేం. ఒక చిన్న కథ ద్వారా మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు అర్థమవుతుంది. మీరు ఒక ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్దాం అనుకున్నారు, లేదంటే ఒక ఇంటర్నేషనల్ ప్లేస్కి వెళ్దాం అనుకున్నప్పుడు మీరు డైరెక్ట్గా టికెట్స్ అని బుక్ చేసేసుకున్నారు, ఎక్కడికి వెళ్ళాలో హోటల్ కూడా బుక్ చేసేసుకున్నారు, మీరు ఎక్కడెక్కడికి వెళ్ళాలని ప్లాన్స్ వేసుకున్నారు. కానీ మీ దగ్గర పాస్పోర్ట్ లేదు. ఓకే, సో మీరు పాస్పోర్ట్ లేనప్పుడు మీరు అక్కడికి వెళ్ళడానికి అవుతుందా? మీ దగ్గర టికెట్ ఉంది కదా, వెళ్ళేసి వచ్చేయచ్చు కదా, కానీ మీ దగ్గర ఏం లేదు, పాస్పోర్ట్ లేదు. అలానే మన లైఫ్లో కూడా బాప్తిసం లేకపోతే ఆయన చెంతకి, అంటే పరలోకానికి మనం వెళ్ళడానికి ఎలిజిబుల్ కాదు. సో దేవుడు స్పష్టంగా ఎన్నో రకాల వాక్యాల ద్వారా మనకి ఇది బైబిల్లో చెప్తున్నారు. మన కోసం మనం చేసిన ప్రతి పాపం నిమిత్తమై మనం ఆ పరలోకానికి అర్హులం కాదు, అస్సలకే కాదు. మన అంతటా మనం మన పాప దోషం అంతా తీర్చేసుకుంటాను అంటే అసలు అది అవ్వని పని. మన పాపాల నిమిత్తమై ఆయన దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి సిలువ వేయించుకొని మరణం పొంది ఆయన తిరిగి లేచి మన కోసం అక్కడ కొన్ని మ్యాన్షన్స్ సిద్ధపరుస్తున్నారు. ఓకే, మనం అక్కడికి వెళ్ళాలంటే టికెట్స్ ఉన్నాయి అంటే నువ్వు మారు మనసు పొందేసావు, నువ్వు లైక్ ఏ పాపం చేయట్లేదు, అంత పర్ఫెక్ట్గా ఉన్నావు, కానీ నీ దగ్గర ఏం లేదు, పాస్పోర్ట్ అనే బాప్తిజం లేదు. సో బాప్తిజం లేనప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళగలవా? వెళ్ళలేవు. సో ఈ రోజే నిశ్చయించుకో, దేవా నేను ఎలాగైనా బాప్తిసం తీసుకోవాలి, నేను మారు మనసు పొందాలి, నేను ఎలాగైనా నువ్వు నా కోసం సిద్ధపరిచిన ఆ చోటుకి వెళ్ళాలి అని తీర్మానించుకో. దేవుడే నిన్ను అక్కడికి నడిపిస్తాడు. అవును, చాలా మంది అంటారు బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను కానీ ఎలా తీసుకోవాలో తెలియట్లేదు. ఎస్, తీసుకోవాలో తెలియట్లేదు, కరెక్టే, కానీ దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు. మీ జీవితంలో ఆశ ఉందా? మీకు తీసుకోవాలి ఈ బాప్తిసం అని ఆశ ఉంటే దేవుడే మిమ్మల్ని అడుగడుగునా తీసుకువెళ్తాడు. సో నమ్ముతున్నావా? నమ్మితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి, నువ్వు ఏ కేటగిరీకి చెందిన దానివి లేదా ఏ కేటగిరీకి చెందిన వాడివి. బాప్తిసం తీసుకున్నావా? మారు మనసు పొందావు కానీ బాప్తిసం తీసుకోలేదా? లేకపోతే తీసుకుందాం అనుకుంటున్నావా? ఏ కేటగిరీకి చెందుతావు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి, నేను కూడా తెలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్.